ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్కి వందనాలు. దయచేసి నేను ఎవరిని ఉద్దేశించి ఏం మాట్లాడలేదు, నా మాటలు ఇలాగే ఉంటాయి. కావాలంటే మీరు నా వీడియోలు చూడండి, ఇది ఉన్న వాస్తవం. ఇప్పుడు నేను పాస్టర్లతో మాట్లాడుతున్నాను. దయచేసి మీరు కానుకల కోసం పని చేయబాకండి, ఆయన రాజ్యం కోసం పని చేయండి. మాకందరికన్నా సింగిల్గా ఉన్న తీర్పు మీకు మాత్రం డబల్ ఉంటుంది, దాన్ని మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ప్రైజ్ ఎవరి దగ్గర తీసుకోను. ఇప్పుడు ఇంత దూరం వచ్చాను, నేను ఇక్కడ కూడా ₹1 తీసుకోను. ఈ చెప్పే దమ్ము ప్రతి పాస్టర్కి ఉండాలి. ఫస్ట్ నీ కంట్లో దూలం ఉందా చూసుకో, ఎదుటివాడి కంట్లో నలకుంది ఏం చూస్తావని. నేను దూలం ఉందా సువార్త చేస్తున్నాను. నలకల్లాంటి పాస్టర్లు చాలామంది ఉన్నారు, నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అందుకని ఏమనుకోకుండా మీరు కూడా ఈ లోకంలో ఏమీ సాధించలేదు, మళ్ళీ చెప్తున్నాను, ఆత్మలను రక్షించండి చాలు. మీ భార్య పిల్లలు, మీ భర్త పిల్లలు, మీ ఆస్తులు ఏమీ రావు, అన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. కొద్ది గంటల్లోనే తీసుకెళ్ళిపోయి సమాధి చేస్తారు. 15 రోజులు మంచిగా ఏడుస్తారు, ఆ తర్వాత గోడకు ఫోటో పెడతారు, జ్ఞాపకార్థ కూడికని పెట్టుకుంటారు. అంతే, నీ బ్రతుకు ఇంకా గోడకు ఫోటో. నేను తర్వాత 1000 ఏళ్ల పరిపాలన, ఇదొక పెద్ద సబ్జెక్టు. కొంతమంది ప్రకటన గ్రంథం అసలు ఉందని మర్చిపోయారు జనాలు. పాస్టర్లు కూడా 66 పుస్తకాలు బైబిల్లో ఉండేది, అందరూ 65 అనే చెప్తారు. ఎందుకంటే ప్రకటన గ్రంథం టచ్ చేయరు. టచ్ చేసినా చెప్పేంత ఇది కావాలి. నేను పాస్టర్ కాదు, బోధకుడిని కాదు, నేను జస్ట్ గుర్తు చేస్తున్నా. ఆయన రాకడలో మనం ఎత్తబడాలి. 7 ఏళ్ళ విందు ఉంటుంది పైన, తర్వాత ఆయన భూమి మీదకి వస్తాడు, 1000 ఏళ్ళ పరిపాలన చేస్తాడు. ఆ పరిపాలనలో మన స్థానం ఎక్కడ? మన ఇంట్లో వాళ్ళ స్థానం ఎక్కడ? అసలు ఆ తర్వాత పరలోకం ఎందుకు వెళ్ళాలి? వెళ్తే ఏముంది ఏంటి ఇవన్నీ గ్రహించరా మీరు? ఆయన నీతి అంటే ఏంటి? మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనం. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. మరి ఆ కొద్దివారిలో మనం ఉన్నామా? నేనైతే ఉన్నాను. మనకేమో సువార్త చెప్పాలంటే భయం, ఎందుకంటే మనకి పిరికాత్మ ఇచ్చాడు కదా దేవుడు. చెప్తున్నాడు ఆయన, నేను నీకు పిరికాత్మ ఇచ్చానని. దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మనేయలేదు. మరి మనమేమో అబ్బా సువార్త చేస్తే ఎవడన్నా కొడతాడు, లేదంటే ఎవడన్నా చంపేస్తాడు. మనకేమో సిగ్గు ఎక్కువ, ఆయనకి సిగ్గులేదు పాపం. ఆయన ఈ భూమి ఆయన పాదపీఠం, ఆయనే మనిషి రూపంలో ఇక్కడికి పుట్టి, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు అసలు సిగ్గుందా లేదా, బుద్ధుందా లేదా అని మాట్లాడుతూ ఉంటాను. అందరూ ఫీల్ అవుతూ ఉంటారు, థియేటర్ మొబైల్లో మాట్లాడుతున్నామని. మరి వాక్యంలోనే ఉంది, నేనేం చేయను? అక్కడ ఉంది చూడండి. సిగ్గుమాలిన జిల్లాగా కూడరండి, పొట్టు గాలికి గురినట్టు సమయం గతించుచున్నది. విధి నిర్ణయం కాక మునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునిపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉద్రత దినము రాక మునిపే కూడిరండి. కూడిరండి అంటే ఒక ఇంట్లో ఉండే వాళ్ళకే సమాధానం ఉండదు. ఏమంటే ఆమెకు పడదు, ఆమెంటే ఆయనకి పడదు, ఇట్లాగే ఉంటున్నారు. సంఘంలో కూడా అంటే గ్రూపులు ఎక్కువ, వాట్సాప్ గ్రూపులు కాదు, సంఘంలోనే గ్రూపులు ఉన్నాయి. నలుగురు ఒక బ్యాచ్ అయితే నలుగురు ఒక బ్యాచ్. పాస్టర్ గారు ఒకరికి పాట ఇచ్చిన ప్రాబ్లమే, ఒకరికి మాట ఇచ్చిన ప్రాబ్లమే. మంచిది. సమయంలో అయ్యగారు ఎంతగానో మన నదికి పిలుపుతూనే వచ్చాడు. అది దేవుని కృప, మన కాదు. మన ఏ మాత్రలు పిలిస్తే మనం మానవ స్వరం కదా. ఆయన కృప ద్వారా ఆయన మన నదికి వచ్చాడు. ఆయన మన నదికి రావడం మనకి ఎంత ఆశీర్వాదం. ఆయన కానీ ఒకటి ఈ కడవ దినాల్లో ఇర్మియాతో దేవుడు మాట్లాడిన రీతిగా, ఇర్మియా ఎలా ఆయన ఎలా ఇర్మియా కాడ అంతా మొహమాటం అనేది లేదు. ఆయన అలాగే ఏర్పరుచుకున్నారు. కఠినంగా ఉంటుంది, గద్దింపే ఉంటుంది. ఎందుకంటే అది మనల్ని ప్రేమించడం దేవుడి స్తోత్రం. ఇలాంటి మాటలు మనకి రావచ్చు, ఇలాంటి వాక్యాలు మన జీవితాల్లో నెరవేరవచ్చు. కానీ మనం సహనం కలిగి దేవుడి నామంలో ఎదురు చూడటమే దేవుని యొక్క మహాకృప అయినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యగారు మన మధ్యలో పునస్తూనే వచ్చారు. అలాగే మన పనులకు తెలిసేపే కాకుండా మరి మన నెల్లూరు జిల్లా నాయకులు కూడా మన మధ్యకి రావడం ఎంతో ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పనికిరాని వాడిని, ఎన్నిక లేని వాడిని ఆయనను దేవుడు ప్రేమించి ఇక్కడి దాకా నడిపించిన యేసయ్యకే వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి ప్రేమపూర్వకమైన వందనాలు. అలాగే పెద్దలు చాలామంది దైవజనులు ఉన్నారు, అందరికీ కూడా పేరు పేరున వందనాలు. మీ అందరికీ వందనాలు. నా పేరు మల్లికార్జునరావు చల్లా. నేను ఒక హైందవ కుటుంబంలో జన్మించాను. నాకు ఒక అక్క, ఒక చెల్లి, భార్య, 2 పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నారు. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను, 18 సార్లు తిరుమల వెళ్ళి గుడి చేసుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఎన్ని హైందవ టెంపుల్ ఉంటే అన్నింటికి వెళ్ళి మొక్కుబడులు తీర్చుకున్నాను. కానీ నాకు ఎప్పుడు శాంతి సమాధానం లేదు. ఇదిలేండి నా సాక్ష్యం. నేను ఇంకా మీకు కొన్ని విషయాలు చెప్తాను. 1550 విలేజెస్ అయిపోయినాయి, 59 మంది బాప్తీసం తీసుకున్నారు. ఏదో సువార్త చేయటం అంటే పొద్దున వెళ్ళిపోయి ఏదో సాయంత్రానికి వెళ్ళిపోవటం, లేదా 1-2 గంటలు చేయటం కాదు. ఇంటికి వెళ్ళేది నెలకు ఒకసారి, 25 రోజులకు ఒకసారి. ఇలా ఇప్పటివరకు 1,00,000 మందితో మాట్లాడగలిగాను. ఇంకా చేసి చాలా ఉంది. నా సాక్ష్యం ఇదిలేండి. అయితే మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం.
ఇక్కడ నాకంటే చాలామంది పెద్దోళ్ళు ఉన్నారు, చాలా ఎక్కువ మంది పాస్టర్స్ ఉన్నారు. నేను వాక్యం చెప్పేంత గొప్పవాడిని కాదు, కానీ అసలు దేవుడు మనుషులకు ఏం చెప్పాడు, మనం మనిషిగా ఉండి ఏం చేస్తున్నాం, కొన్ని రెఫరెన్స్లు చూసుకొని ముగిచ్చేద్దాం. బైబిల్ ఉన్న వాళ్ళు చూసి వాక్యం చదవండి. టైం కూడా అయిపోతూ ఉందని నేనే చదివేస్తూ ఉంటాను. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్మండి అని మనం చెప్పాలి. మరి ఈ రోజున ఎవరు చెప్తున్నారో, మరి ఎవరు చెప్పట్లేదో మీకు మీరు పరిశీలన చేసుకోండి. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్తను ప్రకటించడం అంటే ఈరోజు చాలామంది పాస్టర్లు అండి, వీళ్ళంతా గొప్ప గొప్ప దైవజనులు అండి. నేను వీళ్ళ గురించి మాట్లాడటానికి కూడా నాకు అర్హత లేదు. బయట పాస్టర్ల గురించి మాట్లాడుతున్నాను. ఒక బ్యాగ్ వేసుకొని పోయి ఏదో 4 కరపత్రికలు కనపడ్డోడికి ఇచ్చి రావడం కాదు. అసలు దేవుడి కోసం ఒక తెగింపు కలిగి సువార్త చేయాలి. అలా ఎవరు చేయట్లా. నేను 27 నెలలుగా కారులో పడుకుంటున్నాను. ఒక 4-5 రోజులు, మీకు ఒక వారం రోజులు లేదంటే ఒక నెల కారులో పడుకుంటే మీకు తెలిసిద్ది. చాపుకోవడానికి ఉండదు, అటు ఇటు పొరలటానికి కూడా ఉండదు. అయినా కూడా సమస్తము వదిలేసి వెళ్ళిపోయినా కూడా దేవుడు మాత్రం వదిలిపెట్టలేదు. నా కోసం ప్రాణమే పెట్టాడు. నేను ఆయన కోసం ఏం చేయగలను అన్న తాపత్రయంతో నేను అన్నీ వదులుకొని, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎన్ని కేసులు ఉన్నా కూడా పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా సువార్త ప్రకటించడం, అక్కడే నియర్ బై పెట్రోల్ బంక్లో పడుకోవడం, మళ్ళీ ఇట్లాగే జీవితం కొనసాగించడం. ఇప్పటి వరకు 1550 గ్రామాలు అయిపోయినాయి. 27 నెలలుగా చేస్తాను ఈ పని. మరి మీరు చేస్తున్నారా లేదా, మీకు అసలు బాధ్యత ఉందా లేదా తెలుసుకోండి. మనం నమ్ముతాం వాక్యమే దేవుడు, మనకి దేవుడు ఇంకా ఆయనే, ఇంక వాక్యం తప్ప ఏమీ లేదండి. మరి వాక్యం చెప్తుంది, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఎవరికి చెప్తున్నాడో తెలుసుకోండి. అసలు సువార్తను ఎందుకు ప్రకటించాలి? మార్కు సువార్త 16:16. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మరి మీరందరూ నమ్మి బాప్తిసం తీసుకున్నారో లేదో మరి పిలించుకోండి. బాప్తిసం తీసుకొని మన పాటికి మనం పరలోకం చేరితే కాదు, కనీసం మన పక్కన వాళ్ళు కూడా సువార్తను ప్రకటించాలి. ఏమనుకోకుండా అసలు మీలో ఎంతమంది చదువుకున్నారో కొద్దిగా చేతులు ఎత్తండి. పాస్టర్లు కాదండి, విశ్వాసులు. మీలో ఎంతమంది చదువుకున్నారో ఒకసారి చేతులు ఎత్తండి. ఏమనుకోకుండా. చాలా తక్కువ మంది ఉన్నారు. సరే, కనీసం మీకు చదువు రాకపోయినా పక్కన వాళ్ళతోటైనా సరే బైబిల్ చదివించుకోవాలి. ఈ చదువుకున్న వాళ్ళంతా బైబిల్ని పూర్తిగా చదివారా? ఒకసారన్నా చదివారా? చదవకపోతే దేవుడు లెక్క అడుగుతాడు. మనం ఎల్కేజీలో 1వ తరగతిలో జాయిన్ అయితేనే ఇన్ని పుస్తకాలు ఇస్తారు. అన్ని పుస్తకాలు చదువుతాం. బైబిల్ మరి ఇంతే ఉంటుంది. మరి దీన్ని ఎందుకు చదవలేకపోతున్నాం? మరి దీంట్లో ఇది చదవకపోతే అసలు మనకేం తెలియదు. మా విశ్వాసంలో ఎంతమంది మీరు మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నారు? ఏమనుకోకుండా ఒకసారి చేతులు ఎత్తండి. బాప్తీసం తీసుకున్నవాళ్ళు, బాప్తీసం తీసుకున్న వాళ్ళు ఎంతమంది బల్లలో చేస్తున్నారు? ఇంకా నయంలో ఇక్కడైతే ఎవరు చేతులు దించట్లేదు. చాలామంది అయితే కొన్ని మందిరాల్లో 200-300 మంది బాప్తీసం తీసుకుంటారు, కానీ బల్ల ఎంతమంది తీసుకుంటారంటే 4-5. మరి అలా ఉన్నారు, చూసుకోండి. మరి నేనైతే సువార్త చేస్తున్నాను, మరి మీరేం చేస్తున్నారు? ఇర్మియా గ్రంథము 7:26. వారు నా మాట వినకై ఉన్నారు, చెవి ఎగ్గుకై ఉన్నారు, తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొనుచున్నారు. వారు తమ పితరుల కంటే మరీ దుష్టులైరి. ఇదంతా కూడా మనకే వర్తిస్తుంది. చెవులు గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. కొంతమందికి ఏమీ లేదు. మరి నాకైతే మిగిలింది 3 వస్తువులే, అయినా కూడా చేస్తున్నాను. కానీ మీకు మాత్రం దేవుడు అన్నీ ఇచ్చాడు. మంచి భార్యని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, ఇంత జాబ్ ఇచ్చాడు, లేదంటే పని ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు. మీకేం నష్టాలు ఏం లేవు. కానీ మరి మీరు ఏం చేస్తున్నారు? ఇంకా ఏం సంపాదిద్దామో, ఇంకా ఏమి పెంచుదామో ఆస్తున్నాం అనుకుంటున్నారు. కానీ దేవుని రాజ్యాన్ని అసలు మర్చిపోయారు. మీరు హెచ్చరిస్తున్నాడేమో దేవుడు, తెలుసుకోండి. అసలు ఎందుకు మీరు దేవుడి మాట వినకుండా దుష్టులయ్యారు? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4:4. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశించకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసును. అవిశ్వాసులే కాదు, ఈరోజు విశ్వాసులు కూడా గుడ్డితనం కలుగు చేసింది. దేవుడు అందుకని నన్ను ఇక్కడికి పంపించాడు. ఎందుకు పంపించాడో మీరు చదవండి. ఎహెజ్కేలు గ్రంథము 2:4-5. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. మీరు నమ్మండి, నమ్మకపోండి. నేను ప్రవక్తని కాదు, జస్ట్ ఒక విశ్వాసిని, మీలాగే ఒక సాధారణమైన మనిషిని. నేను పాస్టర్ని కూడా కాదు. ఎందుకంటే పాస్టర్ని ఎవడో చేయడు నా పని. ఇది నేను ధైర్యంగా చెప్పగలను. నాకు వంట చేయడం వచ్చు కాబట్టి నేను వంట చేస్తాను. ఆ వంట చేయడం రానుడు వంట చేయలేడు. అందుకే అంటున్నారు ఎహెజ్కేలు 2:4-5లో, వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయుదురు
గనుక వారు వినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త అయి ఉన్నాడని వారు తెలుసుకున్నట్లు ప్రభువుకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని నీవు వారికి ప్రకటింపవలను. మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ లోకం శాశ్వతం కాదు. మీరంతా కూడా మీ పనులే కాదు, దేవుడి పని కూడా చేయాలి. దేవుడి పని చేయకపోతే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని అడుగుతాడు. ఈ లోకంలో మీరు ఏం సంపాదించుకున్నా మొత్తం తీసిపడేస్తాడు. ఆయన ఎదుట మీరు సిగ్గుపడాల్సి వచ్చే రోజు రాబోతుంది. దయచేసి మీ మనసును మీరు మార్చుకోండి, ఆ కఠిన హృదయాల నుంచి బయటికి రండి. జపన్యా గ్రంథము 2వ అధ్యాయం 1-2. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు అసలు సిగ్గుందా లేదా, బుద్ధి ఉందా లేదా అని మాట్లాడుతూ ఉంటాను. అందరూ ఫీల్ అవుతూ ఉంటారు, థియేటర్ మొబైల్లో మాట్లాడుతున్నామని. మరి వాక్యంలోనే ఉంది, నేనేం చేయను? అక్కడ ఉంది చూడండి. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురినట్టు సమయం గతించుచున్నది. విధి నిర్ణయం కాక మునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునిపే, మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉద్రత దినము రాక మునిపే కూడి రండి. కూడి రండి అంటే ఒక ఇంట్లో ఉండే వాళ్ళకే సమాధానం ఉండదు. ఏమంటే ఆమెకు పడదు, ఆమెంటే ఆయనకి పడదు, ఇట్లాగే ఉంటున్నారు. సంఘంలో కూడా అన్ని గ్రూపులు ఎక్కువ, వాట్సాప్ గ్రూపులు కాదు, సంఘంలోనే గ్రూపులు ఉన్నాయి. నలుగురు ఒక బ్యాచ్ అయితే నలుగురు ఒక బ్యాచ్. పాస్టర్ గారు ఒకరికి పాట ఇచ్చిన ప్రాబ్లమే, ఒకరికి మాట ఇచ్చిన ప్రాబ్లమే. ఇలా కాకుండా అందరూ ఏక మనస్సుగా ఏకాత్మతోటి నడిపింపులో ఉండాలి చర్చిలో. అప్పుడే మనం సువార్తను ప్రకటించగలం, అనేక మందిని అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగైన ఎదుట సాక్షిగా నిలబెట్టగలం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1-2. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఇంకా రాబోతుంది, అది అగాధం అనుకోండి, సునామీ అనుకోండి, ఇంకొక కరోనా అనుకోండి. దేవుడు ఆల్రెడీ ఒక కరోనాను పంపించి హెచ్చరికను జారీ చేశాడు. అయినా సిగ్గు లేకుండా మన పనులే మనం చేసుకుంటున్నాం, మన డప్పాలు మనమే కొట్టుకున్నాం, కానీ దేవుడి పని ఎవడో చేయట్లేదు. అందుకని కూడి రావాలి, అందరం కూడా ఏకంగా ఉండి చెయ్యాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడో తండ్రి యొద్దకు రాడని చెప్తున్నాడు ఆయన. మనకు తెలుసు నిజమైన దేవుడు యేసుక్రీస్తే. ఆయన నమ్ముకొని మనం బాప్తీసం తీసుకుంటేనే పరలోకం వెళ్తాము, ఆయనే మార్గము అని మనకు తెలుసు. కానీ మనం ఏ మార్గంలో ఉన్నాం తెలుసుకోండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 35-36. తండ్రి కుమారుణ్ణి ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. మనం యేసు ప్రభువుని నమ్ముకొని బాప్తిసం తీసుకొని ఆయనకి సాక్షిగా ఉంటూ కొంతమంది నిద్రపోతున్నారు. లేకపోతే మీ కుటుంబాలనే ఆరిపోయే టైం దగ్గరికి వచ్చిందిలే. నేను ఇలాగే మాట్లాడతాను. దేవుడి సన్నిధిలో కూడా మీరు నిద్రపోతున్నారంటే ఎంత మూర్ఖులై అంటారు. అమ్మదట్ట మాకు బాధ. మీరు కుమారునికి విధేయత ఇవ్వాలి. కుమారుడికి విధేయకపోతే ఏమవుతుంది? రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-8. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన మార్గము మనం కనుక అనుసరించకపోతే మనమే ఉగ్రతాన్ని పోషించుకుంటున్నాం. ఇంకా అదే మీరు చూసుకోండి. మీరంతా చాలామంది పాస్టర్లే ఉన్నారు. నేను పాస్టర్లకు చెప్పట్లేదు, విశ్వాసులకు చెప్తున్నాను. మరి మీ పాస్టర్లు మీకు ఏం బోధిస్తున్నారో చూసుకోండి. లేదంటే మీరు కూడా మోసపోతారు. వాళ్ళు పరలోకానికి వెళ్ళరు, మీరు కూడా వెళ్ళరు. ఆ వాక్యాన్ని ఉన్నది ఎవడో ఖండించడు. ఎందుకంటే ఈరోజు మీరు వెళ్ళిపోయారు అనుకోండి, రేపు రాలేదనుకోండి, కానుకలు రావు. మీ గురించి కాదు, పక్కన గురించి చెప్తాను. కానుకల మీద బ్రతికే పాస్టర్లు చాలామంది ఉన్నారు. ఇక్కడ కాదులేండి, ఇక్కడ నేను మంచిగా ఆరాధనలో పాల్గొన్నాను, చాలా బాగా ఆరాధన నడిపింపు ఇక్కడ ఉంది. ఇక్కడ కొన్ని క్రమాల పద్ధతులు బాగానే ఉన్నాయి. ఇక్కడ కాదు, నేను బయట సంగతి చెప్తున్నాను. మరి దేవుని ఉగ్రత రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:9. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ఆయన కట్టడలన్నీ మనం అనుసరిస్తే ఖచ్చితంగా మన మీదకి ఏం ఉగ్రత రాదు. ఆయన సాక్షిగానే ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం దారి తప్పిపోయామో మనకే ఉగ్రత పాలగుటకు నియమించుకుంటాం. రక్షణ పొందిన తర్వాత మనం ఏం చేయాలి? మత్తయి సువార్త 19వ అధ్యాయం 19వ వచనం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి అంటే ఏంటి? యూదా పత్రిక 1:23. అగ్నిలోండి లాగినట్టుగా కొందరిని రక్షించుడి అని చెప్తున్నాడు. అరే బాబు, మీరు మాత్రమే జగనన్న కాలనీ, ఆ కాలనీ, ఈ కాలనీ ఇల్లు కట్టుకోవటం కాదు, ఎదురుగా గుడిసెలు కాలిపోతున్నాయి, వాడిని లాగి మీరు రక్షించండి అగ్నిలో నుంచి లాగినట్టుగా అని దేవుడు చెప్తున్నాడు. మనకేమో ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది, చల్లగా మనకేమో వాడు కాలిపోతాను అనుకుంటున్నాం. అంతకంటే డేంజర్ ఇంకా పక్షంలోనికి రాని వాళ్ళు. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. మీరు అగ్నిలో నుండి రక్షిస్తున్నారా, వారికి విరోధులుగా ఉన్నారా కూడా బైబిల్లోనే రాసి ఉంది. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2:16. అన్ని జనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులకు అందరికీ విరోధులై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్టు వారి మీదికి వచ్చును. మనం అనుకుంటున్నాం వాడేదో ఒక మాట అన్నాడని మనం మాట్లాడడం, ఆ అమ్మ ఏదో అందని మనం మాట్లాడడం, మన ఇంట్లోనే మనకు సమాధానాలు ఉండవు. అట్లాగైనా సమాధానం లేకుండా ఉంటే మళ్ళీ మనం ఇంత రక్షణ తీసుకొని, ఇంత బాప్తిసం తీసుకొని ఆయన సాక్షిగా ఉన్నా కూడా మళ్ళీ ఉగ్రతలోనికే వస్తున్నామంట.
అందుకని అందరితోటి సాధ్యమైనంత వరకు సమాధానంగా ఉండటం చాలా మంచిది. మరి మనం బ్రతికి ఏం చేయాలి? 1 తిమోతి 6:12 విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవం చేపట్టము, దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకుంటివి. నిత్య జీవాన్ని చేపట్టాలంటే మనం ఏం చేయాలి? రోమిలికి రాసిన పత్రిక 6:22 అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటకే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. పరిశుద్ధత కలిగి మనం ఏం చేయాలి? మత్తయి సువార్త 6:19-20 ఈ భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. మనమేమో ఆయనేమో అసలు ఈ భూమి మీద ఏం సంపాదించుకోబాక అంటున్నాడు. మనమేమో మనకి పింఛన్ వస్తుందా రావట్లేదా, మా నాన్నకి వయసు పెరిగింది, మా అమ్మకి వయసు పెరిగింది, నాకు జగనన్న కాలనీ వచ్చిందో రాదో, మళ్ళీ ఆయన మారిపోతే వేరే ఆయన వస్తాడేమో అని ఈ ప్లాట్ల కోసం ఈ పింఛన్ల కోసం ఆశపడుతున్నాం. కానీ మరి అక్కడ పరలోకంలో ఒక ప్రాంతం ఉంది, మనకి నాకు అక్కడ స్థలం కావాలి, అది నిత్య రాజ్యం నిత్యలోకం అని ఎవడు ఆలోచించట్లేదు. తెలుసుకుంటే బాగుంటుంది. తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగల కన్నం వేసి దొంగిలరు. పరలోకంలో మన ఆస్తిని మనం సంపాదించుకోవాలి, ఈ లోకంలో ఏమీ లేదు. పరలోకం మహాపట్టణం, అందమైన తెల్లని బంగారంతో కూడిన నగరం, వీధులు బంగారపు బిల్డింగ్స్. కానీ అలాంటిదాన్ని మనం వదిలేసి సరిగ్గా మీ ఊరికి రోడ్డు కూడా లేదు, మరి మీ ఊరిలోనే ఫ్లాట్ల కోసం, ఆస్తుల కోసం, పొలాల కోసం, అన్నిటి కోసం ఆరాట పడతా ఉంటారు. ఈ రోజు చనిపోతే మనం వేసుకున్న చీర కాదు, మనం వేసుకున్న చొక్కా కూడా రాదు, అందరిని వదిలేసి వెళ్ళిపోవాలి. మనోళ్ళే మనకి ఏరే వాసన వచ్చేస్తుంది, తొందరగా బాక్స్ తీసుకురండి పెట్టేద్దామని పెట్టేస్తారు. కానీ ఇంకా దీనికోసమే మనం అంత ఆశల్లో ఉన్నాం. తెలుసుకోండి, పరలోకం అంటే ఏముందిలే, అక్కడ ఎవరు చూసారులే, బంగారపు వీధులంట, రోడ్లంట, అది ఇదని అందరూ చెప్పుకుంటూ ఉంటారు అని అంటారు. పరలోకం చాలా చిన్న దేశం, 2400 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. చాలా దేశాలు ఉన్నాయి, చాలామంది జనాభా ఉన్నారు. దాంట్లో ఎంతవరకు అయితే పడతారో అంతమందికే, ఆ తర్వాత తలుపులు వేయబడతాయి, ఎవరికి రక్షణ కూడా రాదు. బైబిల్ని చదువుతూనే ఉంటారు కానీ ఎవరు కూడా ధ్యానించరు. 2400 కిలోమీటర్లు ఎందుకు చెప్పారంటే ప్రకటన గ్రంథం 21:16 చూడండి. ఆ పట్టణము చచ్చవుకమైనది, దాని పొడవు దాని వెడల్పును సమానము. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులై ఉన్నది. దాని పొడవును ఎత్తును వెడల్పును సమానముగా ఉన్నది. మీరు గూగుల్లో హౌ మెనీ కిలోమీటర్స్ 1 కోసు అని కొట్టండి, వస్తుంది. 750 కోసులు అంటే ఓన్లీ 2400 కిలోమీటర్లు మాత్రమే ఉంది. సపోజ్ చెప్పాలంటే ఇక్కడి నుంచి ఢిల్లీ దాకే ఉంది పరలోక రాజ్యం. మరి ఆ తర్వాత అమెరికాలో అక్కడ ఇక్కడ ఉన్నారంటే వాళ్ళందరూ అవసరం లేదు. వాళ్ళందరూ ఎందుకు తయారు చేయబడ్డారో చెప్తాను. గూగుల్లో వెతకండి, ఆ 750 కోసులు తెలుసు తర్వాత పోయిన తర్వాత. మరి నాకుంది సువార్త, నేను రోజు ప్రకటిస్తున్నాను, నాకు అక్కడ స్థలం ఉంది. మరి మీకుందో లేదో మీరు తెలుసుకోండి. పరలోకంలో ఫ్లాట్ అంటే ఏంటి అని అనబాకండి, ఇది నిజమే. పరలోకంలో మనకి స్థలాలు ఉన్నాయి. ఆయన చెప్పాడు, యోహాను సువార్త 14:2, 2, 3, 4. ఇంకా యేసు ప్రభు వారికి రేపు సిలువ వేయబోతున్నారు. ఈరోజు శిష్యులతో ఆయన మాట్లాడుతున్నాడు. ఏంది ప్రభువా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు అంటే ఆయన అంటున్నాడు 14:2, 3, 4లో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును. అంటే అక్కడ కానీ లేకపోతే నేను మీకు చెప్పేవాడిని కాదు. ఇది నిజమే అని యేసు ప్రభువే నేను అబద్ధం ఆడట్లేదని ఒకసారి నిరూపించుకుంటున్నాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవదును. నేను వెళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. ఆయన వెళుతున్న స్థలానికి మార్గం ఎవరో మనకు తెలుసు. మనం ఏ మార్గంలో ఉన్నాం? మళ్ళీ అదే, ఈ సబ్జెక్ట్ కూడా మళ్ళీ సువార్తలోకే వస్తుంది. ఆయనే మార్గము, ఆయనే జీవము, ఆయనే అంతా కూడా. మనమే అసలు సువార్తనే ప్రకటించాం. తెలుసుకోండి. పరలోకంలో ధనాన్ని సంపాదించాలంటే ఇక్కడ మనం ఏం చేయాలి? మత్తయి సువార్త 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెడుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆయన నీతి, ఆయన రాజ్యం అంటే ఏంటి? సువార్తను ప్రకటించడమే. మొత్తానికి సువార్తే లింక్ అనమాట. నువ్వు ఏ పని చేయి, పొలం పని చేయి, బేల్దారి పని చేయి, బంగారం పని చేయి, ఇంకే పని చేసినా పోయేది నరకానికి. ఆయన రాజ్యము, ఆయన నీతి అంటే ఏంటి? మత్తయి సువార్త 9:37 కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. మరి ఆ కొద్ది వారిలో మనం ఉన్నామా? నేనైతే ఉన్నాను. మనకేమో సువార్త చెప్పాలంటే భయం. ఎందుకంటే మనకి పిరికాత్మ ఇచ్చాడు కదా దేవుడు. చెప్తున్నాడు ఆయన, నేను నీకు పిరికాత్మ ఇచ్చానని. దేవుడు మనకి శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మనే ఇయ్యలేదు. మరి మనమేమో అబ్బా సువార్త చేస్తే ఎవడన్నా కొడతాడు, లేదంటే ఎవడన్నా చంపేస్తాడు, మనకేమో సిగ్గు ఎక్కువ. ఆయనకి సిగ్గు లేదు పాపం. ఆయన ఈ భూమి ఆయన పాదపీఠం. ఆయనే మనిషి రూపంలో ఇక్కడికి పుట్టి అనేక సంవత్సరాలు జీవించి 33 సంవత్సరాలు మన కోసం సువార్తను ప్రకటించి మన పాపాల నిమిత్తం దెబ్బలు తిని తన్నించుకొని ఈడ్చుకొని ప్రాణం పెట్టాడు. మన కోసం ఎవడు పెట్టడు. దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు. మరి నా ఒకటి కోసం పెట్టాడా? మరి మీకోసం కూడా పెట్టాడుగా. మరి మీరు ఏం చేస్తున్నారు? ఈ లోకం కోసం ఇంకా ఆశపడుతున్నారు. ఎన్ని రోజులు ఆశపడతారు?
వస్తారు 10 గంటలకు ఆరాధన అంటే 12 దాకా వచ్చారు. దగ్గర చిల్లర మార్చి తెచ్చుకొని ఉంటారు ముందుగానే. మళ్ళీ నోట్లకి ఇక్కడ పాస్టర్ గారు చిల్లర అయితే బాగోదు కదా, ఇక్కడ వేస్తారు, పాస్టర్ గారితో నెత్తిని చేయబెట్టించుకుంటారు, వెళ్ళిపోతారు. ఇదే నా భక్తి అంటే. ఎంతకాలం ఉంటారు ఇట్లా? దేవుడు చూస్తాడు ముత్తుతాడు. నన్ను ముత్తాడు, నేను బాగుపడ్డాను. మొత్తకపోతే నేను ఇంకా పాపలను కలిసిపోయి ఉండేమో. అయితే నీ కేసులు అయితే అయినాయి, కొడితే కొట్టారు, అద్దాలు బాగా కొడితే కొట్టారు, ఏదైనా చేయండి. తెలుసుకోండి మీరు కూడా. దేవుడు మంచి ఆత్మనే ఇచ్చాడు, కానీ మనకేమో సువార్త చెప్పాలంటే ప్రాణభయం. సువార్త 12:25 తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొను, ఈ లోకమును తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకున్నని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నాకేం భయం లేదు. ఈరోజు చంపేసినా కూడా నేను రెడీగానే ఉంటాను. ఎవడన్నా ఉన్నాయి సిగ్గుపన్ను. ఆ బజార్లో నడి సెంటర్లో పెడతాను, కారు పైన బాక్స్ పెడతాను. నిజమైన దేవుడు యేసుక్రీస్తును నమ్మినా నమ్మకపోయినా, ఏ కులమైనా ఏ మతమైనా ఆయనే. నమ్మితే స్వర్గానికి వెళ్తారు, నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతారని చెప్పేసి వెళ్ళిపోతూనే ఉంటాను. నాకు ఎందుకంటే ఈ లోకం మీద ఏం ఆశ లేదు. ఈ లోకంలో నేను సాధించాలనుకున్నప్పుడంతా ఏమీ సాధించలేకపోయాను. ఇప్పుడు నేను దేవుడి కోసం పాటుపడుతున్నాను. అదే నా కోసం ప్రాణం పెట్టాడే, నా ప్రాణం పోతే ఎంత నేను తిరుగుతున్నాను. ఇది గొప్ప కాదు, వాస్తవం. మీరు చూడండి, గాడ్స్ ఫేమ్ మిషన్ యూట్యూబ్ ఛానల్లో చూడండి, తెలుస్తుంది. మరి మనం అందరం ఏం చేయాలి? అసలు పరలోకానికి వెళ్ళాలి, నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15, 16, 17 దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునము. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ప్రభు ఆయన చిత్తం ఏంటి అసలు మీరు గ్రహించారా? పేరుకేమో క్రైస్తవులు, చేసేదేమో అన్ని పనికిమాలిన పనులు. క్రైస్తవులోనే చాలామంది సిగరెట్లు తాగుతారు, బీడీలు తాగుతారు, ముందు తాగుతారు, అబద్ధాలు ఆడతారు, అడ్వాన్సులు తీసుకుంటారు, పనికి కొడతారు, వ్యభిచారాలు పెట్టుకుంటారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. ఆయన చూస్తాడు, సహించడు. ఇంకా ఆయన ఉగ్రత ఏ రోజు వచ్చిందో తెలియదు. ఆల్రెడీ కరోనా సిగ్నల్ పంపించాడు. మనిషికి ఎవడో ముఖాన్ని చూసుకోకూడదు, చేతులు పట్టుకోకూడదు, మాట్లాడకూడదు, తాకకూడదు. ప్రతి కుటుంబంలో అంటే కనీసం వాళ్ళ చుట్టాలలో కూడా 4-5 కుటుంబాలకైనా ఒకరైనా చచ్చిపోయారు. కానీ ఇంకా మనల్ని బ్రతికిచ్చున్నాడు. ఇంకా కూడా మనం సిగ్గు తెచ్చుకోకపోతే ఇంకేంది? ఏం సాధించడానికి? ఒక మాట ఏదన్నా అంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం, పక్కన వాళ్ళతో మాట్లాడడం, పాస్టర్ గారితో మాట్లాడడం, ప్రార్థనకు కూడా సరిగ్గా రాము. ఏం సాధించడానికి? తెలుసుకోండి. ప్రభు చిత్తం ఏమిటో అసలు మనం తెలుసుకోవాలి. 2వ పేతురు 3వ అధ్యాయం 12, 13, 14 దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. 14వ వచనం ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లుగా జాగ్రత్త పడుడి. చూడండి, ఆయన ఏం చెప్తున్నాడంటే మనం ఆయన రాకడ కోసం కనిపెట్టుకొని ఉండాలి. ఆయన ఆ నిత్య మార్గం, ఆ నిత్య జీవం కోసం మనం కనిపెట్టుకొని ఉండాలి. మన పనులే మనం చేసుకుంటూ ఉంటాం, ఆయన పనులు చెయ్యం. ఈ విషయం ఆయనకు ముందే తెలుసు, అందుకే రాపించి పెట్టాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:21 అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవరో చూడరు. చూడకపోతే మీకు నాశన దినం దగ్గరగా ఉందని గుర్తుపెట్టుకోండి. మొహమాటమే లేదు. మీరు ఏం చేసినా వేస్ట్, అది బూడిదలో పోసిన పన్నీరే. దేవుడి కోసం ఒక ఆత్మనైనా మీరు సంపాదించకపోతే అసలు మీకు ఆస్తే లేదు అక్కడ. ఇక్కడ నువ్వు ఎన్ని ప్రార్థనలన్నా పెట్టించుకో, ఎంతమంది తోటైనా ప్రార్థన చేయించుకో, ఎన్నిసార్లు ఉపవాసాలు ప్రార్థన చేసుకో, ఉపయోగం ఏమీ లేదు. మీకు సంపాదన అంటూ ఉంది అంటే ఇక్కడ ఎన్ని ఆత్మలు రక్షించారో అవి మాత్రమే మీతో పాటు వచ్చే కౌంటింగ్. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం పగలున్నంత వరకే నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడనూ పని చేయలేడు. ఇప్పుడు చాలా అవకాశం ఉంది మనకి. గవర్నమెంట్ కూడా సువార్త ప్రకటించుకుంటే ఇక్కడ మన ఏరియాలో ఏం అనరు. ఇప్పుడు బాగా పగలుంది, వెలుతురని అర్థం. చీకటి రాబోతుంది. ఇంకొక 2-3 నెలల్లో ఎలక్షన్లు జరుగుతాయి. మళ్ళీ ఒకసారి కానీ మోడీ కానీ వస్తే మన మందిరాల్లో కూడా మైకులు తీసుకుని ఈ రకంగా మాట్లాడే పరిస్థితి లేదు. కొత్త మందిరాలకు పర్మిషన్ ఇవ్వరు. రోడ్డు మీద ఎవరికి సువార్త చెప్పడానికి పని లేదు. నువ్వు ఏదైనా సంపాదించుకోవాలా, ఇప్పుడే నీ పనులు మానేయమని కాదు, కానీ నీ పనులు చూసుకుంటూ అనేక మందికి సువార్తను ప్రకటించు, అదే నీ ఆస్తి. ఆ తర్వాత నువ్వు సువార్త ప్రకటించడానికి కూడా లేదు అవకాశం. అదే దేవుడు వాక్య రూపంలో చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి చదవండి. యోహాను సువార్త 9:4 పగలున్నంత వరకే నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడనూ పని చేయలేడు. ఇది వాస్తవం. మనమంతా అనుకుంటా ఉంటాము, ఏదోలే మందిరంలో ఈరోజు మీటింగ్ ఉంది కదా, వచ్చాములే, ఓకే విన్నాం, 2 పాటలు పాడారు, ఆరాధన చూసుకున్నాం, వాక్యం ఏదో చెప్పాడబ్బా, సాక్ష్యం భలే చెప్పాడే, ఆయన అంత తాగుబోతేనే మారాడంట అని ఏదో మార్కులు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనల్ని అయితే మాత్రం మనం భక్తులుగా అనుకుంటూ ఉంటాం. మనం భక్తులు కాదు. దేవుని సువార్త ఎవరైతే చేయట్లేదో, ఎవరైతే ఆయన చెప్పిన వాక్యాలను పాటించట్లేదో ఖచ్చితంగా వాళ్ళంతా కూడా భక్తిహీనులే. భక్తిహీనుల కోసం ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే సామెతల గ్రంథం 16:4 ఒకసారి మీరు చదవండి. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తం కలుగజేసెను, నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. నువ్వు భక్తుడివి, భక్తురాలు అని చెప్పుకుంటున్నావు, ఖచ్చితంగా భక్తిహీనతలోనే ఉన్నారు.
ఈ మందిరం ఉంది, మనందరం చల్లగా కూర్చొని ఆరాధించుకోవడానికి, గాలి రావడానికి ఫ్యాను, మాట్లాడడానికి మైకు, ఇలా ప్రతి వస్తువు దాని పని నిమిత్తం తయారు చేశాడు. కానీ భక్తిహీనులంట నాశన దినం కోసం ఆయన నరకం వేయడానికే తయారు చేశాడు. మరి నరకం ఎవరి కోసమో మరి ఏంటో మీరు ఆలోచించుకోండి. ఇంతమంది మనం మరి ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నాం, ఒక 2400 కిలోమీటర్లు మాత్రమే పరలోక పట్టణం. మరి మిగతా వాళ్ళంతా ఎక్కడికి వెళ్తారు తెలుసుకోండి మీరే. లూకాసు వార్త 9:3. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. మనం అనుకుంటున్నాం ఏదో మారు మనసు పొందాం, బాప్తీసం తీసుకున్నాం, మన పాటికి మనమే బాగానే ఫలించే ఉన్నామంటున్నాం. ఆయన మనం ఫలించడం కాదు, మంచి ఫలం అంటున్నాడు. మంచి అంటే ఎదుటి వాళ్ళు కూడా చెప్పటం. అది కానీ సువార్త కానీ చేయకుండా మనం కానీ దేవుడు ఇచ్చిన మనం లెక్క ఆయనకు ఒప్పచెప్పలేకపోతే మన కుటుంబానికి కానీ మనకు కానీ గొడ్డలు ఆల్రెడీ పెట్టే ఉన్నాడు. ఏ రోజు వేస్తాడో తెలియదు. ఒక ఏటు నాకు వేసాడు ఆల్రెడీ, నేను తెలుసుకున్నాను, మీరు కూడా తెలుసుకోండి. మీరు ఏ పని చేసినా వేస్టే. దేవుడు పని చేయకపోతే ఏ రోజు గుడ్డలతో వేస్తాడో ఒక ఏటు, జాగ్రత్త పడండి. చెయ్యాలి అనుకుంటే సువార్త ఎలా అయినా చేయొచ్చు. నేను చేశాను. అందరూ ఫేస్బుక్లో వాడతారు, వాట్సాప్లో వాడతారు, యూట్యూబ్లో వాడతారు, దేనికి వాడతారు నాకు తెలియదు. నేను ఫేస్బుక్లో బాగా యాక్టివ్గా వీడియోస్ అన్నీ పెడతా ఉంటాను. యూట్యూబ్లో వీడియో పెట్టాను, గాడ్స్ మిషన్ అనే ఛానల్లో చూడండి, వాళ్ళ ముందే మాట్లాడి పెట్టాను. ఒక్క సిస్టర్ ఫేస్బుక్లో పరిచయం అయితే 9 మంది బాప్తీసం తీసుకున్నారు. మీరు కూడా టయాన్ని వేస్ట్ చేయబాకండి, అనేక మంది చెప్పండి అని మాదిరికరంగా ఉండదని ఆ వీడియో పెట్టాను. మీరు కూడా చూడండి, తెలుస్తుంది. చాలామంది లోకానుసారమైన అన్నీ చూస్తూ ఉంటారు, లోకానుసారమైన చేస్తూ ఉంటారు. చెప్పాలి అని మనలో ఉండాలి, కానీ ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు మాట్లాడాలంటే మాట్లాడచ్చు, పోయి కూర్చోండి కూర్చోవచ్చు. అయినా వల్ల కాదు, నాకు చెమటలు వస్తాయి, ఇది నీరసం వస్తాయి, నేను తెలియదు, ఫాస్టింగ్ ఉన్నానంటే ఎవరో ఒకరు వచ్చి మాట్లాడతారు. అది మనకు కసి ఉండాలి. దేవుడు మన కోసం పెట్టాడు ప్రాణం, మనం ఆయన కోసం ఏం పెడుతున్నాం? ఎలా అయినా స్వార్థను ప్రకటించాలి. అది రికార్డ్ అనమాట. ఒక సిస్టర్ ఫేస్బుక్లో పరిచయం అయితే 9 మంది బాప్తీసం తీసుకోవడం అనేది ఆశామాషా కాదు. అది మీరు వీడియో చూడడం మీకు తెలుస్తుంది. ఆ తర్వాత మీకు అందరికీ తెలుసు, సుప్రీంకోర్టులో మత మార్పిడి కేసు అని ఒకటి వేశారు. ఇండియాలో ఉండే క్రైస్తవులు అందరి మీద వేశారు. ఆ వేసిన క్యాండిడేట్ పేరు అశ్విని కుమార్ ఉపాధ్యాయ. సువార్త ప్రకటించాలని నా మనసులో ఉంది. కానీ దేవుడు ఏమని చెప్పాడంటే, మీరు మంచిగా ఉన్నప్పుడు శత్రువును కూడా మీకు మిత్రునిగా తయారు చేస్తారని చెప్పాడు దేవుడు. నేను ఆ వాక్యాన్ని గట్టిగా పట్టుకొని రోజు వాట్సాప్ ఫేస్బుక్లో పెడతా ఉంటారు. ఈ రోజు నుంచి మనం సువార్త ప్రకటించకూడదు, సుప్రీంకోర్టు తీర్పు. ఈ రోజు నుంచి మనం ఇంకా కొత్త చర్చలు కట్టకూడదు, నిర్మాణాలకు అసలు లైసెన్స్లు ఇవ్వట్లేదంట, అందుకని కేసు వేశారు అని అందరూ బాగా ఫేక్ న్యూస్ పెడతా ఉంటే ఒకసారి ఢిల్లీ సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయినప్పుడు ఆయన కేసు ఎవరైతే వేశారో ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయిపోయిన తర్వాత, సార్ మీరు ఎందుకు కేసు వేశారు, క్రైస్తవుల మీద ఎందుకు వేశారు అన్నప్పుడు ఆయనకి నేను క్రైస్తవునా హిందువునా ఏంటనే తెలియదు. జనరల్గా హిందూ అనుకున్నాడేమో. అవునయ్యా, వాళ్ళంతా ఏంటంటే మా చర్చికి రండి, మీకు స్కూల్లో ఫీజులు మేమే కడతాం మీ పిల్లలకి, లేదంటే మీ హాస్పిటల్ బిల్లులు మేమే కడతాం, మా దేవుడిని నమ్ముకోండి, మంచి అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకాలు చేస్తారని వాళ్ళు ఇలా మతాలు మారుస్తూ ఉంటారు, అందుకని వాళ్ళ మీద కేసు వేశాను అన్నాడు. నేను అన్నాను, సార్ క్రైస్తవం అనేది ఒక మతం కాదు సార్, ఇది ఒక మంచి మార్గం అని ఇంగ్లీష్లో చెప్పాను. ఆ మీడియా వాళ్ళంతా చూస్తున్నారు. ఆయనకి నవ్వాలో ఏడవాలో అర్థం కాక నేను అప్పుడు క్రైస్తవుని ఆయనకి అర్థమైందేమో నన్ను కౌగిలించుకున్నాడు 2 నిమిషాలు. వీడియో పెట్టాను, మీరు చూడండి. ఎక్కడ ఒక సుప్రీంకోర్టులో కేసు వేసిన బీజేపీ ప్రతినిధి చెప్పాలి అని మన ఆశ ఉంటే ఆయన ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. ఎందుకంటే నేనేం చెప్పలేను. తెలుసుకోండి, మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఏదైనా ఒక నష్టం జరిగిందంటే చాలా కృంగిపోతాం. అసలు ఎంతగా అంటే ఇంకా చెప్పలేము. అంతగా నష్టం, పరువు నష్టం అయితే ఇంకా అవమానం అయితే చాలా భయంకరం. ఎవరా పోలీస్ స్టేషన్కి అని చెప్పి తీసుకెళ్తే రాత్రి 10 అయిపోయింది. మనం ఇక్కడ తెల్ల చొక్కాలు వేసుకొని చాలా నీట్గా మాట్లాడతాం, కానీ అక్కడ మనం మాట్లాడడానికి ఏముండదు. వాళ్ళు చాలా చండాలంగా మాట్లాడతారు, పడాలి. సరే లేట్ అయిపోయింది, రేపు పొద్దున్న బెయిల్ తీసుకొని పోన్నాడు. లేట్ అయిపోయింది, రేపు పొద్దున్న రమ్మన్నప్పుడు నేను పొద్దున్న వెళ్ళే బెయిల్ తీసుకోవటానికి. కానీ అన్న ఏదో పని మీద వాళ్ళకి తెలిసిన వాళ్ళ కేసు అయితే ఒకటి స్టేషన్కి వచ్చాడు. అన్న నేను నిన్న ఎక్కడో చూసినట్టుగా ఉంది, గాడ్స్ మిషన్ కదా, నేను వీడియోలు చూస్తూ ఉంటాను అన్నప్పుడు అవునన్నా నేనే అని చెప్పి పరిచయం అయితే నాకు బాగా ఆగలేక ఏడుపు వచ్చి సరే ఏదో కలిసిన అప్పటి నుంచి మంచిగా ప్రార్థనలో ఉన్నాం. నేను సువార్త చేసేటప్పుడు ఎవరన్నా పేదవాళ్ళు లేకపోతే పిచ్చోళ్ళు అడుగు తినేవాళ్ళు ఎవరన్నా కనపడితే వాళ్ళకి నేనే అవన్నీ బాగా గడ్డం అంతా పెరిగి ఉంటుంది, వాళ్ళకంతా నేనే గుండు గీసి గడ్డం చేసి స్నానం చేయించి బట్టలు వేసి ఆ పూటకు ఆకలి తీర్చి వెళ్ళిపోతూ ఉంటాను. అన్న 1,50,000 మంది అయ్యారు, మీరు అలా వదిలేసి వెళ్ళిపోతే ఏ పూటకు ఆ పూటకు వాళ్ళు ఎక్కడ దొరికిద్ది, మీరు ఏదైనా ఒక ట్రస్ట్ పెట్టండి, మేము కొంత సపోర్ట్ చేస్తామని చెప్పారు. నేను అసలు డబ్బులు ఎవరి దగ్గర తీసుకోను, ఇప్పుడు ఇంత దూరం వచ్చాను, నేను ఇక్కడ కూడా ₹1 తీసుకోను. ఈ చెప్పే దమ్ము ప్రతి పాస్టర్గా ఉండాలి. అయితే నేను ఈ డబ్బుల విషయం చెప్తానంటే, సరే మీరు ఒక ట్రస్ట్ పెట్టండి, మేము సపోర్ట్ చేస్తాం ఉన్నప్పుడు, సరే 2 ఎకరాల స్థలం కావాలి, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ తక్కువ రేట్లు వస్తే చూద్దాము, మరి అలాగా ఏదైనా ఒక ట్రస్ట్ పెడితే వాళ్ళందరినీ బాగు చేయొచ్చు, వాళ్ళు బాగు అయిన తర్వాత దేవుడి గురించి చెప్పొచ్చు అని అనుకొని ఆయన తీసుకొని వాళ్ళ మామగారు ఒక ఆయన రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు, ఆయన తీసుకొని ప్రాంతానికి తిరగటానికి కానీ వెళ్ళినప్పుడు ఒక అతను అక్కడ వెంకటేశ్వర రెడ్డి అని ఒక అతను ఉంటే అతను రెడ్డి అన్న మాకు ఏమన్నా మీ ఊళ్ళో ల్యాండ్ ఏమైనా దొరికిద్దేమో చెప్పండి అంటే, సరే నా ప్రయత్నం నేను చేస్తాను, మీకు సాయం చేస్తాను, మీరు మంచి పని చేస్తున్నారు కదా, ట్రస్ట్ అంటే అడుక్కునే వాళ్ళని ఎవరు పట్టించుకోరు, పిచ్చి వాళ్ళని ఎవరు పట్టించుకోరు, మీరు వాళ్ళకి భోజనం పెడుతున్నారంటే బాగానే ఉంటుందని చెప్పేసి ఆయన నా సాక్ష్యం అన్ని మొత్తాన్ని విన్నాడు. ఏం చేస్తున్నారు మీరు ఏంటి అని నా పాంప్లెట్ ఇచ్చాను. ఆయన నా పాంప్లెట్ చదివి
నా పాంప్లెట్ చదివి నా సాక్ష్యాన్ని విని మారు మనసు పొంది బాప్తీసం తీసుకున్నాడు. మీరు చూడండి, 59వ బాప్తీసం విజయవాడ కృష్ణా నదిలో వైఎస్ఆర్ ఘాట్ అని ఒకటి పెట్టించాడు, జగన్ కట్టించాడు. దాంట్లో బాప్తీసం తీసుకున్నాడు మొన్న క్రిస్మస్ 25వ తేదీ. దీనికి ఆలోచించినప్పుడు ఏంటంటే, కేసు పెట్టబట్టే నేను ఆ స్టేషన్కి బెయిల్ తీసుకోవడానికి వెళ్ళా. నేను వెళ్ళబట్టే ఆయన పరిచయం అయ్యాడు. ఆయన పరిచయం అవ్వబట్టే వాళ్ళ మామ పరిచయం అయ్యాడు. వాళ్ళ మామ మేము ముగ్గురు కలిసి ల్యాండ్కి వెళ్ళేసరికి ఆయన పరిచయం అయ్యాడు. ఆయన బాప్తీసం తీసుకోవడానికి కారణం ఏంటంటే నా సాక్ష్యం. దానికంటే కేసు పెట్టకపోతే ఆయన రక్షణలోకి వచ్చేవాడు కాదు. అంటే ప్రతి కీడు వెనక ఒక మేలు ఉంటుంది, కానీ దాన్ని మనం తెలుసుకోలేక మొత్తం ఆగమాగం ఆత్రం బీత్రం అయిపోతాం. తెలుసుకోవాలి. నేను అప్పుడు అనుకున్నట్టుగా కేసు ఒక ఆత్మరక్షణలోకి వచ్చిందని. ఈరోజు వచ్చేవాడు, ఆయన ఎక్కడికి వెళ్ళినా వస్తాడు కొద్దిగా బలపడడానికి. ఏదో చిన్న పని ఉండి ఆగిపోయాడు. సరే, నష్టం జరిగినప్పుడు కూడా మనం చాలా బాధపడిపోతూ ఉంటాం. నష్టం ఎందుకు జరిగిందో అసలు గ్రహించాం. మీకు చెప్పాను, నా జీవితంలో కోట్ల రూపాయలు టర్నోవర్ చేశాను, మిగిలింది ఓన్లీ కారు, వాచ్, సెల్ ఫోన్. మొన్న నేను ఇలా సువార్త చేస్తాను, కానీ ఇంకా బాగా భారంగా చేయాలి, బలంగా చేయాలి. అప్పట్లో అపోస్తులైన ఈ 12 మంది ఎలా చేశారు, పౌలు గారు ఎలా చేశారు అని ఫాస్టింగ్ 12 రోజులు ఉపవాసం పెట్టుకొని అపోస్తుల కార్యాలు మొత్తం రీసెర్చ్ చేశాను. బాగా తెలుసుకున్నాను వాళ్ళు ఎలా పరిచయం చేశారు ఏంటి అని. తెలుసుకున్న 3వ రోజుకే నా కారు యాక్సిడెంట్ అయింది. ఏంది ప్రభు, నేనేమో సువార్త బాగా భారంగా చేద్దాం అనుకుంటే మరి ఫాస్టింగ్కి ఉపవాసం అందరూ పనులు అవ్వడానికి ప్రార్థన చేస్తూ ఉంటారు. నాకేమో 12 రోజులు ఉపవాసం ఉంటే కారు యాక్సిడెంట్ అయింది. నేను ఎవరు చెప్పుకోలేను. ఏంది ప్రభు, కారు కూడా తీసేసావు, నేను గాస్పుల్ ఎలా చేయాలి, ఎలా సువార్త చెప్పాలని బాధపడ్డాను. అది ఎందుకు జరిగిందంటే, ఆ అన్న డ్రైవింగ్ బాగా చేస్తాడు నాకంటే. మేము చిన్న పని మీద ఒంగోలు వెళ్ళాము. వస్తూ ఉన్నప్పుడు ఒక నైట్ 9:30, 10 అవుతుంది. ఒక ట్రాలీ ఆటో వాడు వచ్చేసి గబక్కిన జరికిచ్చేసి వెళ్ళిపోయాడు. ఆ వెనకాల ట్యాంక్ డ్యామేజ్ అయింది. ట్యాంకులో ఫుల్ ట్యాంక్ డీజిల్ ఉంది. ఒకవేళ కాలిపోయినట్టయితే ఆ రోజు కాలిపోయేది. మరి దేవుడు కాపాడాడు. అది ఒకవేళ చేయించుకుంటే 30,000 రూపాయలు అయ్యేది. నేను కొద్దిగా పాత మల్లికార్జున గుర్తొచ్చి, వాడేంటి అసలు చెప్పకుండా వెళ్ళిపోయాడు, వాడు కథ ఏంటో చూద్దాంపా అని, అన్న నువ్వు దిగు అసలు ఏం నడుపుతావని పాపం ఆయన నరిసేసి, లేదు వాడు వెళ్ళిపోయాడు అన్న కోపంతో ఆయన నరిస్తే ఆయన దిగి కారు ఇచ్చాడు. వాడు ఏమైనా పట్టుకోవాలని చెప్పేసి బాగా స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఆ ట్రాక్టర్లతో రాత్రులు పూట మట్టి తోలుతున్నారు, పగల పర్మిషన్ లేదని. ఆ మట్టిలో ఒక రాయి రోడ్డు మీద పడి ఉంది. అది నల్లగా కనిపించింది. ఆ స్పీడ్లో కంట్రోల్ చేయడానికి కూడా కుదరదు. అది కూడా నాకు రాయి అని తెలియదు, ఏదో కవర్లే అనుకున్నాను. వేసి దీన్ని గుద్దటమే, కింద సంపు మొత్తం పగిలిపోయి ఆయిల్ మొత్తం పోయి మీటర్లో రెడ్ సిగ్నల్ చూపించింది. బండి కనుక ఆపినట్లయితే 30,000 పని అయిపోయేది. ఆ బండి ఆపకుండా వాడిని పట్టుకోవాలన్న కసితోటి పోవడం వల్ల ఆ బండి మొత్తం సీజ్ అయిపోయి లోపల ఇంజిన్ అంతా క్రష్ అయిపోయింది. పాతది చేయించుకోవాలంటే 4.5 లక్షలు, కొత్తది పెట్టించుకోవాలంటే 7 లక్షలు. అది కొద్దిగా జర్మనీ బండి, ఫోక్స్ వ్యాగన్ వెండో, ఇప్పుడైతే 21 లక్షలు పోతుంది. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని దేవుడిని ప్రేమించమని చెప్పాడు దేవుడేమో. నేనేవాడిని ప్రేమించలేక వాడి పగ తీర్చుకోవడానికే నేను బయలుదేరా. దేవుడు ఏం చేశాడు, 40 రోజులు పట్టింది ఆ కారు రిపేర్ అవ్వటానికి. ఇంతకంటే చాలా జరిగినాయి, ఏం చెప్పలేను. ఇంకా చాలా ఉన్నాయి జరిగినాయి. ఇప్పుడు మీరేం చేస్తారంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత అబ్బా ఆయన సాక్ష్యం భలే ఉంది, ఆయన చాలా బాగా చెప్పాడు, ఇలాంటి వాళ్ళు ఉండాలి ఇంకా అని మీరంతా చెప్పుకుంటానే మురిసిపోతూ ఉండండి. మీరు మాత్రం బయటికి రాబాకండి, మీరు దేవుడి కోసం ఏం చేయబాకండి. దేవుడు మీకోసం ప్రాణం పెట్టాడు. మీరు ఏది సాధించినా కూడా వేస్టే. అంటే దేవుడు ఒక్కొక్కటి ఏం చేస్తుంటాడంటే, జీవితంలో మనం ఏది ఇష్టపడితే దాన్ని ఉంచడు. నేను బాగా ఫ్రెండ్ని ఇష్టపడ్డాను, ఫ్రెండ్ని చంపేశాడు. నేను బాగా బిజినెస్ ఇష్టపడ్డాను, బిజినెస్ తీసిపడేశాడు. దానికి ముందే నాకు సినిమా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, అసలు దాని నుంచి బయటికి తీసుకొచ్చాడు. వ్యాపారం అంటే బాగా ఇష్టం, మొత్తం నష్టం తీసుకొచ్చాడు. ఆఖరి కారును కూడా బాగా ఇష్టపడ్డాను, బాగా దుడుచుకునేవాడిని. యాక్సిడెంట్ అయింది, అప్పటి నుంచి వదిలేశా చూడటం కూడా. ఇట్లా ఇవన్నీ ఎందుకు జరుగుతాయంటే, ఇది దేవుడు చేసిన డిజైన్ ప్లాను. తెలియలేమో దేవుడు అందుకని తీసాడు. అందుకని దేవుడు చేసిన డిజైన్ ఎవరికి అర్థం కాదు, అంత గజిపిచ్చిగా ఉంటుంది. ఈ లైఫ్ నిదానంగా చూసుకుంటూ వెళ్తే కూడా గుర్తు వస్తుంది. ఏంది ప్రభా ఇన్ని కష్టాలు కూడా ఉంటాయా, ఇన్ని శ్రమలు కూడా ఉంటాయా, నా జీవితంలో ఏమీ సాధించలేదు అంటే దీంట్లో ఉన్నంత తృప్తి నేను దీంట్లో చూడలేదు. నా అకౌంట్లో 1,40,00,000 రూపాయలు ఉన్న రోజు కూడా ఉంది. ఒక్క మనిషి ఒకరోజు సువార్త చెప్తే దాని ఆనందం ముందు అసలు నాకు ఎందుకు పనికి రాలేదు. చాలా బాగుంటుంది. మీరు కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి, అగ్నిలో నుంచి అనేక మందిని రక్షించండి, ఆయన ఎదుటి సాక్షిగా ఉంచండి. ఈ లోకంలో మీరు ఏం సంపాదించినా వేస్టే. ఇది సత్యం. మీరు నమ్మితేనేమో నమ్మండి, లేకపోతే మీ ఇష్టం. ఇంకా చాలా ఉన్నాయి. సమయం ఎక్కువైపోతుంది. చాలా పెద్ద పెద్ద వాళ్ళంతా కూర్చున్నారు ఇక్కడ. వాళ్ళందరూ ముందు నేను మాట్లాడటమే ఎక్కువ. నాకు కూడా ఓపిక లేదు, టిఫిన్ కూడా చేసి రాలేదు. ఎందుకంటే ఏదైనా కానీ ఉపవాసంతో చెప్తే బాగుంటుంది. మనం తినిపోయి ఏదో మొత్తగా మీలాగా నిద్రపోతే బాగోదని నేను కూడా తిని రాలేదు. నాకు నీరసంగానే ఉంది. అయినా ఏదో తెచ్చుకొని మాటిచ్చాను కాబట్టి అనుకుంటున్నాను. మీరు ఒక మంచి సంఘంలో ఉన్నారు. మీ పాస్టర్ గారిని, మీ సంఘాన్ని నేను పొగడట్లేదు. నేను ఎప్పుడు ఇక్కడికి రాను, మీరు కూడా నన్ను చూడలేదు. కాకపోతే మీ జిల్లాలోనే పరిచయం చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక పూట వచ్చి స్నానం చేసి ఒక పూట పడుకుని వెళ్ళిపోతామేమో. అందుకని దయచేసి మీరు కూడా మీ పని మీరు కాదు, దేవుడి పని కూడా ఆలోచించుకోండి.
మీకు ఏదైనా పనులు కాలేదంటే కృంగిపోబాకండి, ఏదైనా నష్టం జరిగిందంటే కృంగిపోబాకండి. ఆ నష్టం జరిగింది అంటే ఖచ్చితంగా మీకు ఏదో మేలు కోసమే ఆ కీడు జరిగింది అనేది మీరు గ్రహించండి. నేను ఎగ్జాంపుల్ చాలా చెప్పాను. ఫేస్బుక్ అందరూ వ్యర్థంగా వాడుతూ ఉంటారు. నేను వాడాను, 9 మంది బాప్టిజం తీసుకున్నారు. అందరూ వాట్సాప్లో, ఫేస్బుక్లో, న్యూస్లో చూస్తూ ఉంటారు. సుప్రీంకోర్టు అంట, లాయర్ అంట అని. సువార్త చెప్పాలన్న భారం ఉంది. క్రైస్తవులందరి మీద కేసు వేసినోడికి కూడా సువార్త చెప్పొచ్చాను. ఎందుకంటే నేనేం చెప్పలేను, ఇంకా చాలా ఉన్నాయి. మీరంతా ప్రార్థించండి. నశించిపోయే ఆత్మలు భయంకరంగా ఉన్నాయి, మనం కూడా వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించండి. ఇంత తప్ప ఇంకేం లేదు. మీరు దేవుడి కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా యేసునామంలో అది మాత్రం పోతుంది. అందుకని మీరు దేవుడినే ప్రేమించండి. ఇంకా శాపనార్థాలు చాలా ఉన్నాయి, కానీ తిడితే బాగోదు. ఎందుకంటే వీళ్ళంతా అనుభవాలు, పాస్టర్లు. ఈడేంద్ర బాబు నిన్నగాక మొన్న వచ్చాడు, ఏదో మాటలు చెప్తున్నాడు అనుకుంటారు. వాళ్ళ వాస్తవానికి వాళ్ళ అనుభవం అంత కాదు, నా వయసు. కానీ నేను తిరుగుతున్నాను కాబట్టి నాకు మాట్లాడటానికి అర్హత ఉంది. వాక్యం ఉంది కదా, ఫస్ట్ నీ కంట్లో దూరం ఉందో చూసుకో, ఎదుటివాడి కంట్లో నల్లకుంది ఏం చూస్తావని. నేను దూరం ఉందో సువార్త చేస్తున్నాను. నల్లకల్లంటే పాస్టర్లు చాలామంది ఉన్నారు, నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అందుకని ఏమనుకోకుండా మీరు కూడా ఈ లోకంలో ఏమీ సాధించలేదు, మళ్ళీ చెప్తున్నాను, ఆత్మలను రక్షించండి చాలు. మీ భార్య, పిల్లలు, మీ భర్త, పిల్లలు, మీ ఆస్తులు ఏమీ రావు, అన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. కొద్ది గంటల్లోనే తీసుకెళ్ళిపోయి సమాధి చేస్తారు. ఒక 15 రోజులు మంచిగా ఏడుస్తారు, ఆ తర్వాత గోడకు ఫోటో పెడతారు, జ్ఞాపకార్థ కూడికని పెట్టుకుంటారు. అంతే, నీ బ్రతుకు ఇంకా గోడకు ఫోటోనైనా. దేవుడు అసలు మనల్ని ఎందుకు తయారు చేసుకున్నారు? మనకంటే గొప్పవాళ్ళంతా చాలామంది చనిపోయారు కరోనాలో. మనల్ని ఎందుకు బ్రతికిచ్చాడు? ఏం చేయగలం అసలు ఆయన కోసం? ఆయన ప్రాణమే పెట్టాడు మన కోసం. ఇంకెవరేం చేస్తారు? నన్ను చూడండి, ఏది ఇష్టపడితే అది వెళ్ళిపోయాం. ఇది నా ఇష్టం, నేను స్వార్థ చేయాలి. ఈ లోకంలో ఏం సాధించలేకపోయాం, కనీసం అక్కడన్నా సాధిద్దామని నా ఆశ. అయితే ఆయన అన్నాడు, మీ అందరి కోసం నేను స్థలాన్ని కేటాయించడానికి ఆయన వెళ్తున్నానని చెప్పాడు. ఆయన మళ్ళీ రానని ఉన్నాడు. ఆయన రాకడలో నువ్వు వెనక ఎత్తబడలేదనుకో, 7 సంవత్సరాలు శ్రమలు, మహాశ్రమలు, చచ్చిపోతావు ఇక్కడ. ఇప్పటికీ ఆధార్ కార్డే పెద్ద ముప్పు. ఆ తర్వాత మొన్న ఎవడో వాడు ఎలన్ మస్క్ అనేవాడు ఒక చిప్పు తయారు చేశాడంట. ఇంకా బైబిల్ కూడా మనం చదివినప్పుడు ఒకసారి అదే గుర్తుపెట్టుకుంటుంది. మనం ఎక్కడ తిరిగినా వాడికి డేటా వెళ్ళిపోతుంది. వాడు ఇంకొకసారి వస్తే అసలు ఎక్కడ ఏం సువార్త చేయనివాడు. ఇప్పుడే అవకాశం ఉంది. మనం మాత్రమే ఆయన రాకడలు ఎత్తబట్టాం కదా, అనేక మందిని ఎత్తబడేలా చూడాలి. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన, ఇదొక పెద్ద సబ్జెక్టు. కొంతమంది ప్రకటన గ్రంథం అసలు ఉందని మర్చిపోయారు జనాలు. పాస్టర్లు కూడా 66 పుస్తకాలు బైబిల్లో ఉండేది, అందరూ 65 అనే చెప్తారు. ఎందుకంటే ప్రకటన గ్రంథం టచ్ చేయరు. టచ్ చేసినా చెప్పేంత ఇది కావాలి. నేను పాస్టర్ కాదు, బోధకుడు కాదు, నేను జస్ట్ గుర్తు చేస్తున్నా. ఆయన రాకడలో మనం ఎత్తబడాలి. 7 ఏళ్ళ విందు ఉంటుంది పైన. తర్వాత ఆయన భూమి మీదకి వస్తాడు, 1000 ఏళ్ళ పరిపాలన చేస్తాడు. ఆ పరిపాలనలో మన స్థానం ఎక్కడ? మన ఇంట్లో వాళ్ళ స్థానం ఎక్కడ? అసలు ఆ తర్వాత పరలోకం ఎందుకు వెళ్ళాలి? వెళ్తే ఏముంది, ఏంటి, ఇవన్నీ గ్రహించరా మీరు? ఇక్కడే నాకు మంచిగా మిద్దెలు ఉందా లేదా, రేకులు లేవు, సెగలేదు, మిద్దె ఉంటేనే ఒక ఏసీ ఉంది, ఇట్లా కాదు. ఇది ఈ పొలాలు కాదు, ఇవన్నీ తాత్కాలికం. అందుకని మీరు ఆ లోకం కోసం, ఆ రాజ్యం కోసం చూడండి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. అనేక మందికి సువార్త చెప్పి అగ్ని నుంచి రాగినట్టులాగా ఆయన ఎదురు సాక్షిగా నిలబెట్టండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ మినిస్ట్రీని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్ అంటే కాదు, అది ఎప్పుడు అంటే మీరు నిజంగా మారు మనసు పొంది అగ్నిలో ఉంచినట్టుగా లాగి ఆయన ఎదుట అనేక మందిని సాక్షిగా నిలబెట్టినప్పుడు మాత్రమే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్కి వందనాలు. దయచేసి నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు, నా మాటలు ఇలాగే ఉంటాయి. కావాలంటే మీరు నా వీడియోలు చూడండి, ఇది ఉన్న వాస్తవం. ఇప్పుడు నేను పాస్టర్లతో మాట్లాడుతున్నాను. దయచేసి మీరు కానుకల కోసం పనిచేయబాకండి, ఆయన రాజ్యం కోసం పనిచేయండి. మాకందరికన్నా సింగిల్గా ఉన్న తీర్పు మీకు మాత్రం డబల్ ఉంటుంది, దాన్ని మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి, ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి. నిన్ను మరువలేనయ్యా, నిన్ను విడువలేనయ్యా. నన్ను చూచినావయ్యా, నన్ను కాచినావయ్యా. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను యేసయ్యా.
నా ఒంటరి బ్రతుకులో ఏకాకిలా తిరుగుచు అలసి సొలసిపోయి సొమ్మసిల్లి ఉంటిని. మిగతా వాళ్ళంతా స్ట్రైట్ ఫార్వర్డ్ కదా, టర్నింగ్ లేనా? ఒంటరి పక్షినై ఊడులేని పిచ్చుకనై ఉండెంత కన్నీరు పొంగి పొరలి ఏడ్చి తిని నా కన్న తండ్రివై యేసయ్యా, నా కన్న తండ్రివై నా చెంత చేరావయ్యా, నా కన్న తండ్రివై నీ చెంత చేర్చావయ్యా, కంటి పాపలా కాచి కన్నీరు తుడిచావయ్యా, కంటి పాపలా కాచి కన్నీరు తుడిచావయ్యా. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను యేసయ్యా. పరమ తండ్రి నిన్ను విడచి దూరముగా పారిపోతిని, దుష్టుల సహవాసముతో దుర్వ్యాపారము చేసి తిని. భక్తి మార్గము తొలగి నీ సన్నిధి వీడి తిని, పరిశుద్ధుడనీదు ఆత్మను కోల్పోయి మిగిలి తిని. పరమునకు నీకు తండ్రి, పరమునకు నీకు విరోధినైతిని, పరమునకు నీకు విరోధినైతిని. పాపిగా మారితిని, దోషిగా మారితిని, అయినా క్షమించితివి, నీ రక్షణనిచ్చితివి. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ విడువలేనయ్యా నీ సేవను. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి, ఎక్కడికి పోగలనయ్యా నిన్ను విడచి. నిన్ను మరువలేనయ్యా, నిన్ను విడువలేనయ్యా, నన్ను చూచినావయ్యా, నన్ను దాచినావయ్యా. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను, ఎప్పటికీ తీర్చలేనయ్యా నీ రుణమును. ఎన్నటికీ మరువలేనయ్యా నీ ప్రేమను యేసయ్యా.
బ్రతుకు
పంచుకో బ్రతుకు